బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోందా తుఫానుగా మారి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు పొగమంచు కమ్మేయడంతో కర్నూలు నగరం కొత్త శోభను సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ఇటు రాయలసీమ జిల్లాలను కూడా తడిపి ముద్ద చేస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం కనపడుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో మొత్తం కూడా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కర్నూలు మనం చూసుకోవచ్చు. ఏదైతే జగన్నాథ్ గట్టు మీద ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి వ్యూ ఒకసారి చూసినట్లయితే ఊటీని తలపించే విధంగా ఉన్నటువంటి ఒక వ్యూ చూసినట్లయితే మొత్తంగా ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల పొగమంచు మొత్తం నగరాన్ని కమ్మేసింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మంచు తుఫాను అంటే తుఫాను ప్రభావంతో ఈ యొక్క మబ్బులు పూర్తి స్థాయిగా కమ్మేసి వర్షం కురుస్తూ ఉండటంతో ఒకసారిగా కూడా ఈ యొక్క వర్ష ప్రభావం తీవ్రతరమై ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందన్నది మాత్రం అందరూ భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సంసిద్ధత అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ వర్షాలు పడేటటువంటి పరిస్థితులు ఉండటం, ఎక్కడైతే సహాయక చర్యలు అవసరమవుతాయో అక్కడంతా కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంతో పాటు అన్ని శాఖలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇటు ఆరోగ్య శాఖ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం రాత్రి కురిసినటువంటి వర్షాలకు ఇటు కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం, మంత్రాలయం నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనపడింది. మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి వాగులు పొంగి పొరలటంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకల ఇబ్బంది కలగడమే కాకుండా ఆదోనిలోని పలు కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో పాటు పూర్తిగా రైతు బజారు మొత్తంగా మునిగిపోయిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కూరగాయలు సరుకులన్నీ కూడా నీళ్లలో తేలియాడిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. అయితే ఇటు నంద్యాల వైపు చూసుకున్నట్లయితే ఇటు కడప పరిసర ప్రాంతాల్లో అంటే సరిహద్దు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం ఉన్నట్లుగా ముందస్తుగా హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అక్కడి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కూడా అన్ని శాఖలను సంసిద్ధం చేసిన పరిస్థితి. ఇప్పటికే అన్ని బృందాలను కూడా ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా కురిసే అవకాశం ఉందన్నట్లుగా సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆ వాతావరణ శాఖ రిపోర్టును బట్టి ఈ యొక్క అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మోంతా తుఫాను ఇటు ఉత్తర కోస్తా జిల్లాలను భయపెడుతున్న నేపథ్యంలో ఇటు రాయలసీమ జిల్లాలైనటువంటి కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలను కూడా భయపెడుతుందని మనం భావించాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ఎవరు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇటు కుందు నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు చెరువుల్లోకి, కుంటల్లోకి వెళ్ళకండి, నదుల్లోకి దిగద్దని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే మొక్కజొన్న పంట నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఇటు ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె ప్రాంతాల్లో బయట ఆరబోసుకున్నారు. వాటన్నిటిని కూడా భద్రపరచుకోవాలని చెప్పి రైతులకు సూచనలు ఇవ్వడంతో పాటు అధికారులు కూడా వారికి సహాయం చేస్తున్న నేపథ్యం కనపడింది. ఏదేమైనప్పటికీ కూడా మోంతా తుఫాను కర్నూలు జిల్లా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురిస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో